మొత్తం 4 ఉన్నాయి చూడండి. ఇప్పుడు తీసిన తేనెనైతే బామర్ది ఒక సైడ్లో అయితే పెడుతున్నాడు. ఇదైతే ముందు తీసిన తేనె, ఇదైతే ఇప్పుడు తీసిన తేనె. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజేష్ మినీ వ్లాగ్స్. సో ఈరోజైతే నేను మా బామర్ది అయితే తేనె తీయడానికి అయితే వెళ్తున్నాము. సో అక్కడ ఎంత తేనె ఉంటుందో మీకైతే చూపిస్తాను. అసలు ఉంటుందో లేదో కూడా తెలీదు. సో ఈ చెట్టు అయితే కనిపిస్తుంది కదా, ఈ చెట్టు దగ్గర అయితే చూస్తున్నారు కదా తేనె ఎలాగుందో. ఇదే అనమాట తేనె. ఈ చెట్టుకి మొత్తానికి అయితే తేనె అయితే పట్టుంది. సో ఇటు ఆకులు ఉండడం వల్ల కనిపించట్లేదు, కానీ చాలా తేనెలు అయితే ఉన్నాయి ఈ చెట్టు దగ్గర. మేమైతే ముందుగా అయితే వెళ్తున్నాము. ముందుగానే బామర్ది చూసాడంట. ఈరోజే మార్నింగ్ చూసినా నాకైతే ఫోన్ చేసి, బామర్ది తారా తేనె ఒకటి చూశాను, అక్కడ ఎంత ఉంటుందో కూడా తెలీదు అనేసి అంటే అక్కడికి అయితే వెళ్తున్నాము. ఈ ప్లేస్కి మాకు వెళ్ళడానికి అయితే మా ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్తున్నాము. సో ఎక్కువ ఉండాలని కోరుకుందాం, ఎందుకంటే మీకు చూపెట్టాలి కదా, అంటే ఈరోజు ఇంత దొరికిందనేసి అందుకని చెప్తున్నాను అనమాట. బామర్ది అయితే వెళ్తున్నాడు కదా, ఆ ప్లేస్లోనే తేనె ఉందనేసి అంటున్నాడు. ఇక్కడైతే పెద్ద రాయి ఉంది, ఈ కన్నం అయితే ఉంది కదా, ఇక్కడైతే తేనె వెళ్తున్నాయనేసి చెప్పాడు అనమాట. సో కరెక్ట్గా ఆ ప్లేస్కి అయితే వచ్చాం, తేనె దగ్గర. బామర్ది అయితే లోపలైతే చూస్తున్నాడు, ఇక్కడే వెళ్తున్నాయిరా అనేసి అన్నాడు నాతో. అయితే అక్కడైతే కొంచెం మట్టి ఉండడం వల్ల ఒక కర్రతో అయితే బామర్ది తీస్తున్నాడు మట్టిని. ఇది కొంచెం తవ్విన తర్వాత అయితే లోపల కనిపిస్తుంది, సరిగ్గా కనిపించట్లేదు కానీ ఇక్కడ నుంచి అయితే కొంచెం కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, 4 అయితే ఉన్నాయి. ఇప్పుడు దాన్నే మనం తీద్దాము. తీయడానికి అయితే తీసిన తర్వాత పెట్టడానికి అనేసి బామర్ది ఆకులు అయితే పట్టుకొచ్చాడు. సో మేమైతే ఇటు పట్టుకుని రాలేదు, అందుకే ఆకులు అయితే ఇలా సేకరించి పెట్టుకుందామనేసి చూస్తున్నాము. ఇంకోటి అయితే తీసాడు. సో ఇందులో అయితే కొంచెం ఆయిల్ ఉందనేసి అంటున్నాడు, చూద్దాం. సో ఈ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లోనే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కొంచెం కొంచెం ఆయిల్ ఉన్నట్టు కనిపిస్తుంది కదా. అంటే ఆయిల్ ఉన్నట్టు కాదు, ఆయిల్ ఉంది అక్కడ. అది కూడా ఎక్కువ లేదనమాట, కొంచెం ఆయిల్ ఉంది. ఇక్కడ క్లారిటీగా అయితే చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే లేదు, బట్ నార్మల్గా ఇవి కొంచెం కొంచెం ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయి. ఇంకోటి అయితే తీస్తున్నాడు, అది లోపలైతే ఉంది. కానీ మెయిన్గా అయితే మనకు ఆయిల్ కావాలి, కాకపోతే ఆయిల్ అయితే ఇక్కడ మనకు ఎక్కువ లేదు. సో ఏమనుకోకండి. ఆయిల్ అయితే దొరకట్లేదు, మరి బాగానే అయితే ఉంది, కాకపోతే ఆయిలే లేదు. ఆయిల్ ఉంటే కొంచెం బాగుంటుంది అనమాట, తినడానికి కూడా కొంచెం టేస్టీగా అయితే ఉంటుంది ఆయిల్ ఉంటే. ఇంకోటి అయితే తీసాము, కాకపోతే దీంట్లో ఎక్కువ ఆయిల్ అయితే లేవు. ఎందుకంటే మరి ఈ ప్లేస్లో ఎక్కువ పూలు లాంటివి అయితే లేవు, ఓన్లీ మొక్కలు, అంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు ఉండడం వల్ల ఆయిల్ అయితే ఎక్కువ ఉండట్లేదు అనమాట. ఒకవేళ మొక్కలు అంటే ఇవి పూల మొక్కలు ఉంటాయి కదా, ఆ పూల మొక్కల దగ్గరకు ఉంటే అయితే కొంచెం ఆయిల్ అయితే ఉంటుంది. సో మొత్తం అయితే తీయడం జరిగింది, మొత్తం అంతా తీసాము. ఇక్కడ ఇంత పెద్ద పెద్దవి ఉన్నాయి కానీ ఒక దాంట్లో కూడా ఆయిల్ లేదు. ఇక్కడైతే ఇప్పుడే అవుతుండండి తేనె, అంటే తీస్తున్నారు. సో చూసారు కదా, ఇదైతే తేనె తీయడం అనమాట. సో ఇక్కడైతే నా చేతిలో అయితే చూసుకోవచ్చు, తేనె అయితే దొరికింది, పట్టుకెళ్తున్నాము. డిసప్పాయింట్ ఏంటంటే ఇక్కడ తేనె ఆయిల్ అయితే ఎక్కువ లేదనమాట, కొంచెమే ఉంది, అది కూడా అందుకే కొంచెం డిసప్పాయింట్ అనమాట. ఈ తేనె ఉంది కదా, తేనె దగ్గర కొంచెం నూనె అయితే ఒక దగ్గర ఉందని చెప్పాను కదా, అదైతే ఒకసారి తిని చూద్దాం ఎలాగుందో. చాలా తీయగా అయితే ఉంది ఇది, నూనె ఉన్న ప్లేస్లో. వావ్,
చాలా బాగుంది, తింటుంటే చాలా టేస్టీగా అయితే ఉంది. బామర్ది అయితే మళ్ళీ చూస్తున్నాడు ఎక్కడైనా దొరుకుతాయేమో అనేసి తేనెటీగల కోసం. సో ఇక్కడ ప్లేస్ చూస్తున్నారు కదా ఎలాగుందో, చాలా బాగా కనిపిస్తుంది. కొండల దగ్గర అయితే వస్తాం మేమైతే. మీకు ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సూపర్ అయితే ఉంది. కొండలు అయితే తిరిగాక మాకైతే ఇక్కడ కొన్ని పువ్వులు అయితే కనిపించాయి. మేబీ ఇంకోటి ఎక్కడైనా ఉండొచ్చేమో అనేసి చూస్తున్నాము. ఒకవేళ దొరికితే మీకు చూపిస్తాను. చాలాసేపు వెతికిన తర్వాత మాకైతే ఒకటి కనిపించింది, అది ఎక్కడో మీకు చూపిస్తాను ఆగండి. సో అలా చూసుకొని అలా వస్తుంటే అయితే నాకైతే అక్కడ ఈగలు అయితే దూరుతున్నాయి, అదైతే కనిపించింది. సో ఇక్కడ ఒక ప్లేస్ అయితే ఉంది కదా, చూస్తున్నారు కదా, అక్కడ ఒక కన్నం లాగా ఉంది. ఆ కన్నం దగ్గర అయితే ఈగలు అయితే వెళ్తుండడం అయితే చూశాను. సో కొన్ని ఈగలు అయితే ఉన్నాయి ఇక్కడ వెళ్తున్నాయి, చూడండి ఇదిగోండి, ఒక్కొక్కటికి అయితే వెళ్తున్నాయి. మరి ఇక్కడ ఎంత ఉంటుందో మీకు చూపిస్తాను. సో దొరికిందని బామర్ది చెప్పగానే బామర్ది అయితే పరిగెత్తుకొని వచ్చాడు. ఈ ప్రాసెస్ అంతా మొత్తం బామర్దే చేస్తాడు. అక్కడైతే బిడం కట్టలేదు మరి, ఇక్కడైతే ఒక పుట్ట ఉంది, దాన్ని అయితే తీస్తున్నాడు అనమాట. చూద్దాం ఇక్కడ ఎంత ఉంటుందో, మరి ఎక్కడైనా నూనె ఉంటుందో లేదో, ఉండాలనేసి కోరుకుంటున్నాను. ఉప్రాసే పరాసే పైన ఉన్నట్టుంది. పుట్ట అయితే పగలగొట్టేసాం. ఇక్కడైతే ఈగలు చూస్తున్నారు కదా ఎలాగున్నాయో. వావ్, చాలా ఎక్కువ ఈగలు అయితే ఉన్నాయి. ఇది ఈటి బొమ్మర్ది, ఇది ఏతేనా అంటారు. చూడండి ఎలా అవుతున్నాయో. బీల్ అయితే కొత్తగా అయితే ఉన్నాయనేసి బామర్ది అంటున్నాడు. కొంచెమైనా ఆయిల్ ఉంటుందేమో చూద్దాము అనేసి తీస్తున్నాడు. ఒకటి కరికేసినట్టుంది. కరుస్తున్నాయి రా బామర్ది అనేసి అంటున్నాడు. ఇక్కడైతే ఏం మాట్లాడదలుచుకోవట్లేదు, మీరైతే చూడండి. ఆయిల్ అయితే ఉందంట. పగ్గడేసి సో ఒకటైతే తీసాడు, ఆయిల్ ఉందనేసి అంటున్నాడు. వావ్, బాగుంది చూడ్డానికి అయితే. వాహా. సో ఇంకోటి అయితే తీస్తున్నాడు. అయితే సమాధి బే కొంచెం బ్లర్గా అయిపోతుంది. దగ్గరికి అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ అయితే నూనె అయితే ఉంది, కాకపోతే ఇది మొత్తం ఖాళీగా అవుతుంది. ఇక్కడే కొంచెం నూనె అయితే ఉంది. దొరికింది. మన అదృష్టం ఈరోజు బాగున్నట్టుంది, అందుకే తేనె అయితే దొరికింది. లేకపోతే ఒక్కొక్కసారి అయితే ఒక్క తేనె కూడా దొరకదు. ఆ తేనె కోసం ఎన్ని తిప్పలు అయితే పడతాం కానీ తేనె అయితే కనిపించదు అనమాట. ఈరోజు మరి టైం బాగున్నట్టుంది, అందుకే తేనె అయితే దొరుకుతుంది. ఇంత ఒక్కొక్కసారి కొంచెం అంటే కొంచెం ఇంత కూడా దొరకదు, అస్సలు ఏం ఉండదు కూడా ఒకవేళ దొరికినా సరే. ఇక్కడ మీకు ఈగలైతే అరిచేది వినిపిస్తుంది, చూడండి ఈగలైతే ఎలాగున్నాయో. సో మొత్తం అంతా తేనె అయితే తీసామన్నమాట. ఈగలు చూసుకోవచ్చు ఇక్కడ ఎలాగున్నాయో. ఈ పుట్ట దగ్గర అయితే తేనె ఉండింది, ఈగల్ని చూపిస్తాను చూడండి, హనీ బీస్. ఇప్పుడు తీసిన తేనెనైతే బామర్ది ఒక సైడ్లో అయితే పెడుతున్నాడు. వావ్, తేనె ఒకటి దొరికినందువల్ల చాలా హ్యాపీగా అయితే ఉంది. ఇదైతే ముందు తీసిన తేనె, ఇదైతే ఇప్పుడు తీసిన తేనె. ఇప్పుడు తీసాం కదా, ఆ తేనెనైతే ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎలాగుందో. చూడండి నూనె అయితే ఎలాగుందో, కారిపోతుంది. చాలా అంటే చాలా బాగుంది. వావ్, ఇది ఆర్గానిక్ తేనె అనమాట.
బాగా తింటున్నాడు, నేను తింటున్నాం, ఎంజాయ్. చాలా అంటే చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. దొరికిన సందర్భంలో ఎదురైతే కూర్చొని తింటున్నాము. సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ అయితే ఫ్రెష్లో పెట్టేసి ఉంచుకొని ఉండండి. ఈ ఉన్న కొంచెం తేనెనైతే ఇంటికి పట్టుకెళ్దామనేసి ఒక ఆకులో అయితే పట్టుకున్నాను. అది ఇంటికి తీసుకెళ్లే లోపల దారిలో ఎవరైనా ఉంటే అడిగేస్తారేమో మేబీ అనుకుంటున్నాను. అడిగితే కొంచెం కొంచెం ఇవ్వాలి, మరి అందరు మనవాళ్ళే కదా. సో దారిలో అడుగుతారని చెప్పాను కదా, వీళ్ళే అయితే అడుగుతున్నారు చూడండి. ఇదండి తిందాం కానీ తేనె అడుగుతున్నారు. సరే చూస్తున్నారు కదా, అదిగోండి నా దగ్గర నుంచి అయితే లాగేసుకున్నారు. అందుకు ముందుగానే చెప్పింది దారిలో ఎవరైనా ఇద్దామంటే వీళ్ళే దొరికారు అనమాట మనకి. వాళ్ళైతే కొంచెం తిన్నారు, అక్కడ కొంచెం మిగిలించి ఇంటికి మా అమ్మకైతే తెచ్చి ఇచ్చాను. మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూస్తున్నారు కదా, ముందుగానే నోరు ఊరిపోతుందని చెప్పింది. ఈ రోజు అయితే ఈ విధంగా జరిగింది. ఇంటికి తెచ్చాం, అమ్మకి ఇచ్చాం. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.